ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఒక వారము దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటకు ఈ రీతిగా ఆయన చూపిన మహావాత్సల్యంను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క సమయంలో దేవుని నామమును మనము ఈ యొక్క కూడికను ప్రారంభించుకోవడానికి ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి మా తల్లిగారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ బంగారు పాదములకు వేలాది స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులో ఆమరుడువై మీరు మాత్రమే వసిస్తున్న గొప్ప దేవ, ఈ సాయంత్రకాల సమయంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నాయన, నిన్ను గణపరచుటకు నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉపవాస ప్రార్థన అనే అంశం మీద నాయన నీ కుమారుడు మాట్లాడబోతుండగా దేవా, బిడ్డని సిలువ చాటున మరుగుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే మాట్లాడమని మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఎవరికి ఏ వాక్యం అవసరమైందో నా తండ్రి, నీ బిడ్డని నీ నోటికి బోరగా వాడుకుని మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడివి, గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడివి అయిన నా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన, మా కోసం నరావుతాడుగా ఈ లోకానికి వచ్చిన దేవా, నీ ప్రాణాన్ని ధారపోసి మమ్మల్ని కొన్నావు నాయన. అయ్యా, నీ ప్రాణాన్ని వెలుగైచ్చి మమ్మల్ని కొన్నావయ్యా. మా విమోచన క్రైధనము నీ ప్రాణమై ఉంటుండగా దేవా, అయ్యా అది గుర్తెరిగి నా తండ్రి, నా దేశం కోసం, నా జనుల కోసం దేవా, మరి నీ సన్నిధిలో ప్రార్థించుటకు నాయన నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. నీ బిడ్డకి మీరు ఇచ్చిన తలంపులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. ఎందు నిమిత్తం ఈ ఆలోచన ఇచ్చావో నాకు తెలియదు దేవా. అయ్యా, ఇది మీ చిత్తం, నీ ఆలోచన అయినప్పుడు నీ నామ మహిమార్థమై జరిగించమని, అనేకులకు దీవెనకరంగా ఘనమైన నీ నామానికి మహిమకరంగా వాడుకొనమని, మహిమ ఘనత ప్రభావంలో మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుతూ దేవుని నామమును స్తుతించుకుందామండి. దేవుని నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మనం దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. సంకీర్తన 34వ అధ్యాయము 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. సో మనం ఈ యొక్క సమయంలో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరికీ తెలిసినటువంటి పాటనే, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమార వసించు నా హృదయాంతరంగం అనేటువంటి పాటతో దేవుని స్తుతిద్దాం. నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమార వసించు నా హృదయాంతరంగమునా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమార వసించు నా హృదయాంతరంగమునా. నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును, నీ రక్త ప్రభావమునా నారోత హృదయమును. పవిత్ర పరశుము తండ్రి, ప్రతి పాపమును కడిగి, పవిత్ర పరశుము తండ్రి, ప్రతి పాపమును కడిగి, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమార వసించు నా హృదయాంతరంగమునా. రాజాగరూపుడనైతే నిజాశ్రయము విడచి, రాజాగరూపుడనైతే నిజాశ్రయము విడచి, కరుణారసముతో నా
కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసుని సునిర్మిషితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునము వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చిరీతిని దూరాయి ఓరి నడిపించుము చిరీతిని దూరాయి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మిషితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునము ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండునట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండునట్లు ఆత్మాభిషేకమునిచ్చి ఆత్మీయ రూపుండా ఆత్మాభిషేకమును ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మిషితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. దేవుని నామముకే స్తోత్రం కలుగును గాక. మనం యొక్క కొద్ది సమయం ఆరాధిద్దాం దేవుణ్ణి. అందరికీ తెలిసినటువంటి పాటనే నీ చిత్తమునే చేస్తుందా, నీ మార్గంలోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా అనేటువంటి పాటతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండక మాతో కూడా కలిసి ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాము. చిత్తమునే చేసగా నీ మార్గములోనే నిలిచెగా నీ మార్గములోనే నిలిచెగా నిన్ను వెంబడించెగా నీ చిత్తమునే చేసగా నీ బాటలోనే నడిచెగా నీ మార్గములోనే నిలిచెగా నిన్ను వెంబడించెగా ఆరాధన యేసు
లోబడుచూనే ఉన్నది అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నది అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసగా నీ బాటలోనే నడిచెదా, నీ మార్గములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసగా నీ బాటలోనే నడిచెదా, నీ మార్గములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. స్తోత్రం 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 స్తుతి 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 మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభువైనా, మహిమ గల రాజా, మహిమోన్నతుడా, మీకు స్తోత్రం ప్రభువైనా. తండ్రి మీకే స్తోత్రం ప్రభు. నీటిపైన నడిచిన మీ అద్భుత పాదములు ప్రభువైనా, తండ్రి మీకే స్తోత్రం ప్రభువైనా. గాలి నీరు అగ్ని తండ్రి అవి ఆగిపోయింది ప్రభు. అందరిని బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభు. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా. ఈ విధంగా ప్రభానైనా ప్రతి ఒక్కరు మీ చిత్తాన్ని ప్రభ నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని నిలుపుమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నానయ్యా. హోవా మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు ప్రభానైనా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. కృపా సత్య సంపూర్ణ మహిమగల రాజా, మహిమోన్నతుడా, మీకే స్తుతి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. హోవా మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి ఈ యొక్క సమయాన ప్రభానైనా తండ్రి నీ ప్రియ కుమారుడు ప్రభానైనా దిలీప్ నైనా నీ బిడ్డ ప్రభానైనా తండ్రి వాక్యాన్ని నైనా పంచుకొని పోతున్నగా ప్రభా. ఆ బిడ్డకి మీరు తోలేడుగా ఉండి ప్రభా. ఆ బిడ్డను ఆశీర్వదించినైనా, ఆ బిడ్డను బలపరిచి ప్రభునైనా మీ ఆత్మాభిషేకంతో ఆ బిడ్డ నింపి ప్రభునైనా తండ్రి మీ యొక్క వాక్యాన్ని ఆ బిడ్డనైనా నైనా ప్రచురించక ప్రభు. ఆ బిడ్డ నోటి నుంచి మీరేనైనా ఆ బిడ్డతో మాట్లాడమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. ఈ యొక్క స్తుతి అర్పణ మీకే సమర్పించుకోవచ్చు. యేసునామమున అడిగి వేడుకుంటున్నాను గొప్ప దేవుని నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క కృపను బట్టి అల్పులము నిమిత్త మాత్రులమును సామాన్యులమైనటువంటి మమ్మను దేవుడు తన అద్భుత రీతిగా మరి యొక్క మారు వాడుకొని మీ యొక్క ముందుకు మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానంను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందామండి. అయితే మొట్టమొదటిగా ఈ యొక్క వారంలో మనము చెప్పబడిన రీతిగా ఉపవాస ప్రార్థనకు సంబంధించినటువంటి వాక్యం మనం ధ్యానించుకుందామండి. ఎందుకంటే మనం అందరము కూడా సర్వ ప్రపంచము ఈరోజు లెంట్ సీజన్లోకి మనం ఎంటర్ అయి ఉన్నాము. 40 దినముల యొక్క వ్రత దినాలు లేకపోతే ఉపవాస దినాల్లోకి మనం వచ్చి ఉన్నాము. కావున ఉపవాస ప్రార్థనను గురించిన కొన్ని అంశాలు నేను మీతో పంచుకోదలుచుకొని ఉన్నాను. అయితే మనం చూసుకున్నట్లయితే ఏర్పరచబడిన అంశం నిమిత్తము మన యొక్క వాక్యం చూసుకున్నామండి. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము, పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను.
ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మన ఈ యొక్క ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్‌కి చాలా దగ్గరైనటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా 40 దినములు, 40 రాత్రులు మోషే ఉపవాసం ఉండి యెహోవా సన్నిధిలో ఆయన గడిపిన అనుభవాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మోషే మనలాంటి ఒక సాధారణమైన ఒక మనిషి. కానీ ఆయన దేవుని సన్నిధిలో ఆయన నిలబడినప్పుడు 40 రాత్రులు, 40 పగళ్ళు ఆయన ఏం చేశాడంటే భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఈరోజు నేనొచ్చి మీ అందరికీ 40 రోజులు రాత్రి పగలు మీరు అన్నం తినకూడదు, మీరు నీళ్ళు తాగకూడదు అని చెప్పడానికి నేను రాలేదు. కానీ ఈరోజు విషయం ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఒక ప్రవక్త ఆలింగనం చేయబడినప్పుడు, ఆయన ఎంబ్రేస్ చేయబడినప్పుడు, దేవుని యొక్క హస్తాల్లోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకు ఆకలి అనేది పోయింది, ఆయనకు దాహం అన్నది పోయింది. మోషే ఇజ్రాయేలీల తరపుగా ఐగుప్తు నుంచి విడిపించబడ్డ తర్వాత వాళ్ళకి లా అండ్ ఆర్డర్‌ని తీసుకొచ్చే పనిలో సీనాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆయనను ఏం చేస్తాడు అంటే ఆయనకి దగ్గర చేసుకుంటాడనమాట. ఈ ఉపవాసము అనగా ఏంటి అంటే దేవునికి ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా దగ్గరయ్యే ఒక ప్రక్రియ అండి. చాలామంది చాలా రకాలుగా అయినటువంటి విశ్వాసాలు, నమ్మకాల్లో ఉంటారు నిజానికి. ఉపవాసం అంటే వారి వారి వ్యక్తిగత విశ్వాసాలు, నమ్మకాలు, సిద్ధాంతాలుగా వాళ్ళు కొన్ని పరిధులు గీసుకుంటారు. వాళ్ళు కొన్ని నమ్మకాలు పెట్టుకుంటారు. కానీ నిజానికి ఉపవాస ప్రక్రియ ఏం చేస్తుంది అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషి అయినటువంటి మోషేని దేవుడైన యెహోవాకు దగ్గరగా చేసిన ప్రక్రియ ఏంటి అంటే ఉపవాసము. ఉపవాసము మనిషిని ఏం చేస్తుందంటే మానవాత్మను దైవాత్మ అంటే పరిశుద్ధాత్మలో కలుపుతుందనమాట. ఈరోజు మనం ఉపవాసం చేస్తున్నాము అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మోషే ఎలాగైతే దేవునిలో లీనమైపోయాడో మనం అలాగున లీనమైపోవాలి. చాలామంది ఎలాగైపోతున్నారు అంటే ఈ రోజుల్లో టెక్నికల్‌గా అయిపోతున్నారు. క్లాక్ పెట్టేసుకొని 9 అవర్స్, 12 అవర్స్ ఉపవాసం ఉంటే మనకేదో జరిగిపోతుంది అని అనుకుంటారు. మీరు 12 గంటలు ఉపవాసం ఉండి ఏ మాటలు పడితే ఆ మాటలు ఈ నోటి నుంచి మాట్లాడి, ఏ తలంపులు పడితే ఆ తలంపులు ఇక్కడ ఈ మెదడులో మీరు తెచ్చుకొని, మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకుంటూ 12 గంటలు నేను ఆకలిని అణుచుకున్నాను అనుకుంటే, మీరు బాధపడినా పర్లేదు ఆ ఉపవాసం వ్యర్థం. ఎందుకనగా మీరు ఉపవాసం ఉన్నప్పుడు, మనం ఉపవాసాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవునికి దగ్గరయ్యే కార్యక్రమాలు చేయాలి. ఆయన సన్నిధిలో ఆయన వైపుకు అడుగులు వేసే కార్యక్రమాలు మనం చేయాలే తప్ప ఈ దేహ కార్యకలాపాలను మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఉపవాసం అంటే మనం ఆకలిని చంపుకుంటాం ఎంతో కష్టం మీద కొన్నిసార్లు. ఆ ఆకలిని చంపుకుంటున్నాము అంటే దాహం అన్నది గొంతుకి, ఆకలి అన్నది కడుపుకి. 2 దేహంలో భాగమే. ఆ ప్రక్రియలో మనము దేహ కోరికలను మనం చంపుకుంటున్నాం క్రమేణా. అదే విధంగా మనం ప్రతి దేహ మాలిన్యమును చంపుకొని, అది అక్కడ విడిచిపెట్టుకొని, ఈ వ్రత దినాల్లో, ఈ ఉపవాస దినాల్లో మనం ఏం చేయాలి అంటే దేవునికి మరీ ఎక్కువగా ఆయనకు 50% దగ్గరైన వాళ్ళు 60%, 60% దగ్గరైన వాళ్ళు 80% ఇలా ఇంకా దగ్గరవ్వాలండి. ఎవరైతే అసలుకి సంబంధం లేకుండా బతుకుతున్నారో వాళ్ళు కనీసం పరిచయం పెట్టుకొని తర్వాత ఇంకాస్త దగ్గరై దేవునికి మనం అలా దగ్గరవ్వాలి. ఆయన మనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మోషేతో మాట్లాడడానికి ఇష్టపడ్డ దేవుడు. ఆ పైన మనమంతా చూస్తాం. ఎన్నో వాక్యాలు ఈ కాండంలో మనం చూస్తే ద కాన్వర్జేషన్ విల్ బి రన్నింగ్ ఇన్ బిట్వీన్ మోసెస్ అండ్ యెహోవా, ద లార్డ్ యెహోవా. దేవుడైన యెహోవాకు మోషేకు మధ్య ఎంతో సంభాషణ జరుగుతుంది. అన్ని సంభాషణల తర్వాత ఆయన వీళ్ళకి ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చడానికి ముందు ఏం చేస్తాడంటే 40 రేయింబగళ్ళు ఈయనను అబ్జర్వేషన్‌లో పెట్టుకుంటాడు. ఆ 40 రేయింబగళ్ళు మోషేకి ఆకలేయలేదండి. మోషేకి దాహం వేయలేదు. దేవునికి స్తోత్రం. అది ఒక అద్భుతం. ఎందుకంటే 40 దినాలు ఉపవాసం ఉండడం అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కొంతమంది 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఉపవాసాలు ఉంటారు. తర్వాత మన వ్యక్తిగత పరిస్థితుల రీత్యా, దేహ పరిస్థితుల రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా మనం కాస్త ఆహారం తీసుకుంటాం. కానీ కంప్లీట్ డే
కంప్లీట్ నైట్, కంప్లీట్ 40 డేస్లో ఒక చుక్క నీళ్లు తాగలేదంట, ఒక ముద్ద అన్నం తినలేదు ఆయన. అలా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధిలో బతికున్నాడండి. ఈరోజు దేవుని యొక్క మహాకృప, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, మోషే ఎలాగునైతే దేవుని సన్నిధిలో కనిపెట్టాడో, ఈ రోజు ఉపవాస దినాలు, వ్రత దినాల్లోకి ఎంటర్ అయిన మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం ఉండాలండి. ఉపవాసం ఉంటున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మన ఉపవాసములో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నామా? ఉపవాసం అన్నది కేవలము ఈ దేహానికి 12 గంటలు, 3 గంటలు అయ్యేంత వరకు మాత్రమే అని నిబంధన పెట్టుకున్నామా? లేదంటే మన ఆత్మ దైవాత్మకు దగ్గర అవుతుందా లేదా అనే నిబంధనలో మనం వెళ్తున్నామో చూసుకుందామండి. ఆ రోజు మోషే చేసిన ఈ ఉపవాసము దేవునికి దగ్గరగా ఆయన నడిపించింది. ఈరోజు మనం చేసే ఉపవాసాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఉపవాసం చేయటానికి ముందు మనం ఎలా ఉన్నాం? ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు, చేసిన తర్వాత మనం ఎలా మారిపోతున్నాం? ఆ ఉపవాస ప్రార్థనలో మన బతుకులు ఎలా మారిపోతున్నాయి? ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉపవాస ప్రార్థన చేసిన వారికి మోషే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయనకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడండి. దేవుడు ఆయనతో మాట్లాడాడు. నాకు చాలా సమస్యలు ఉన్నాయండి. మాకు అప్పులు ఉన్నాయి, కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. మీకేం చెప్పమంటారు? మా పరిస్థితులు ఏం చెప్పమంటారు? మా స్థితిగతులు ఎవరికి చెప్పినా అర్థం కావు. ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా మా పరిస్థితులు అర్థం కావు. మేము అప్పు చేసి మరి కొంతమంది దగ్గర డబ్బులు ఇచ్చి ప్రార్థనలు చేయించుకుంటాం. మా బతుకులు మారవండి. బతుకులు మారాలన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సింది ఎవరెవరో కాదు, మనం ప్రార్థన చేయాలి. మనం ఉపవాసం ఉండాలి. ఇది మన బ్రతుకు, ఇది మన జీవితం. దేవుడు మోషేతో మాట్లాడాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, నమ్మకంగా కనిపెట్టాడు. ఈరోజు మనం నమ్మకంగా కనిపెట్టిన అనుభవం మనకుందా? ఉంటే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకవేళ లేనట్లయితే చూస్తున్న వాళ్ళలో నా ప్రియ సహోదరులారా, ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో కనిపెట్టే అనుభవం మీకు లేనట్లయితే, ఒకవేళ మీ అనారోగ్య పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోతే మీరు ఉపవాసం ఉండలేకపోవచ్చేమో, కానీ మీరు అన్ని సహకరించినప్పుడు మీరు ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే మీరు దేవుని స్వరంను ఎలాగ వినగలుగుతారు? ఉపవాసం చేస్తున్నాం, సమయం అయిపోతుంది, 3 అవుతుంది తినాలి, 12 అవుతుంది తినాలి అనుకుంటున్నారా? లేదంటే దేవుని సహవాసంలో మనం ఇంకా సమయాన్ని మర్చిపోయి ఆయన సన్నిధిలో గడుపుతున్నాము? ఈరోజు మోషే చూసుకున్నట్లయితే సమయాన్ని మర్చిపోయి ఆయన దేవుని సన్నిధిలో గడిపెట్టాడండి. అక్కడ చూస్తే దేవుడు అయిన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి 27వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇజ్రాయేలీలతో నిబంధన చేసి ఉన్నాను. గాడ్ హ్యాస్ మేడ్ అ కవెనెంట్ విత్ మోసెస్ అండ్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయేలీలతో మోషేతో ఆయన నిబంధన చేశాడండి, రాశాడు. ఎంత గొప్ప అదృష్టవంతుడు మోషే! నిజంగా దేవుని సన్నిధిని పొందుకున్నాడండి. ఆయన దేవుని సన్నిధిని పొందుకున్నాడు. ఈరోజు నేను దేవుని సన్నిధిలో నేను ఒక గాడిదగా, ఆయన సేవకుడిగా, ఆయన తరపున వచ్చిన ఒక బూరగా నేను ఈరోజు మీతో చెప్పుకునే మాట ఏంటంటే, రాయడానికి సిద్ధంగా ఉన్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. రాసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషేతో నిబంధన చేశాడు. కవెనెంట్ మేడ్ విత్ మోసెస్, కవెనెంట్ మేడ్ విత్ ఇజ్రాయెలైట్స్. ద సేమ్ గాడ్ ఈస్ రెడీ టు మేక్ కవెనెంట్ విత్ యూ. అదే దేవుడు ఈరోజు నాతో నిబంధన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ వి రెడీ ఫర్ ద కవెనెంట్? ఆ నిబంధనకు మనం సిద్ధమా? ఆయన సిద్ధంగా ఉన్నాడండి. సిద్ధమైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెడదామండి. దొంగ ఉపవాసాలు వద్దండి, దొంగ ప్రార్థనలు వద్దు. ఎవరైనా పొరపాటున తప్పుడు తోవలో వెళ్ళిపోయి ఉపవాసం ఉంటే చాలు దేవుడు నాకేదో ఇస్తాడు అనుకుంటే, మీరు ఉపవాసాలు ఉండి మీ ఇష్టరాజ్యానికి వెళ్తే మీ ఆరోగ్యాలు దెబ్బతినడం తప్ప దానివల్ల ఉపయోగాలు ఏముండవు. దేవునికి యోగ్యమైన ఉపవాసం చేద్దాం. 40 దినాలు 40 రాత్రులు మోషే ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసిన మోషేకి దేవుడు ఒక నిబంధనని ఇచ్చాడు. ఇజ్రాయేలీలకు ఆజ్ఞలు ఇచ్చాడు. మాట్లాడాడు మోషేతో. ఈరోజు నమ్మకంగా నేను ప్రార్థన చేస్తే నాతో మాట్లాడ్డా? మీరు ప్రార్థన చేస్తే మీతో మాట్లాడ్డా?
ఈరోజు నాకెవరైనా కావాలా? ఈరోజు మీకెవరైనా కావాలా? అందరికీ కావాల్సింది ఆయనేనండి. ఈరోజు దెర్ ఈజ్ నో నీడ్ టు గో ఫర్ ఎనీవన్. ద అంబాసిడర్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్. మన యొక్క ఆ మధ్యవర్తి ఆల్రెడీ వచ్చేసారు. మన మధ్యన ఉన్న తెరను తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆల్రెడీ వచ్చేసారండి. కమాన్, లెట్ us turn our Bibles to the book of Matthew. మత్తయి సువార్త 4వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా, ఆ తరువాత శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. ఇలాగున సంభాషణ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, మనకు అంబాసిడర్ వచ్చేసారు. మన యేసు ప్రభుల వారు మనకు నిబంధన చేయుటకు ఆయన మనతో వచ్చేసాడండి. ఇందాక నేను చెప్పిన ఆయన మోషే ఒక గొప్ప ప్రవక్త, ఒక సైన్యాన్ని, ఒక దేశాన్ని, ఒక వ్యవస్థని, ఒక ఎకానమీని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మహానాయకుడు. అదే విధంగా మానవ రూపేణ వచ్చిన దైవ స్వరూపి ఆయన యేసు ప్రభుల వారు. దైవమైనప్పటికీ మానవ స్వరూపాన్ని ధరించి మానవ ఆకారంలో వచ్చి ఆయన ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడండి? 10, 20, 30 కాదు కానీ 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినములు. ఒకసారి మళ్ళీ చదువుదాం. 40 దినములు 40 రాత్రులు. 40 దినాలు 40 రాత్రులు ఉన్నాడండి. డే అండ్ నైట్ ఈస్ బీయింగ్ కౌంటెడ్. ఆయన ఉపవాసం ఉన్నాడు 40 దినాలు 40 రాత్రులు. ఎందుకున్నాడు? నిజానికి ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి? లేదంటే దేవుడు ఏమన్నా చెప్తున్నాడా? అమ్మ, చూసే వాళ్ళలో మీరు ఉపవాసం ఉండండి, లేదంటే చెప్పే దిలీప్ కుమార్ నువ్వు ఉపవాసం ఉండి దేవుడు చెప్పాడు? ఈరోజు ఉపవాసం అన్నది ఎవరికి అవసరం? ఉపవాసం ఎందుకు అంటే, ఉపవాసం అన్నది ఎవరైతే ఆత్మ ఆకలితో ఉంటారో, దేహ ఆకలితో ఉన్న వాళ్ళకి ఉపవాసాలు వ్యర్థమండి. ఆత్మ ఆకలితో ఉన్న వారికి ఉపవాసం తథ్యం. వారికి సమయం కనపడదు. 10 అయింది, 12 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 6 అయింది, 10 రోజులైంది, వాళ్ళు కనపడదు. ఆ రోజు మోషేకి ఉపవాసం కనపడలేదు. బహుశా ఆయన కూడా తెలిసినదే 40 రాత్రింబగళ్ళు అయిపోయాయి అప్పుడే అనుకున్నాడు. మానవుడు కదా, మనలాంటి మనిషే కదా ఆయన కూడా. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు 40 రాత్రింబగళ్ళు, 40 రాత్రులు 40 పొగుళ్ళు ఆయన ఏం చేశాడండి? ఉపవాసం ఉన్నాడు. ఆయన మనిషి. ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఆయన దేవుడు కదా. మోషే అంటే దేవునితో నిబంధన, ఆయన మాటలు వినడానికి చేస్తాడు. మళ్ళీ యేసయ్య మనకు ఒక మాదిరిగా నిలబడాలండి. ఈ లోకంలో మనం దేవునికి దగ్గర అవ్వాలి అన్నప్పుడు, మన సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క తండ్రి కుమార శుద్ధాత్మ త్రియేక దేవుల వారు ఆయనకు మనం దగ్గర అవ్వాలన్నప్పుడు, మనం తింటూ ఫుల్గా తిని కంటి నిండా నిద్ర పెట్టుకొని, ఎప్పుడో నిద్ర లేచి, ఎప్పుడో జీవితం, ఎప్పుడో తెల్లారి, ఇలా చేస్తున్నటువంటి వారు దేవుని యొక్క సన్నిధికి దగ్గర అవ్వలేరు. దేవుని సన్నిధికి ఈరోజు నువ్వు దగ్గర అవ్వాలన్నా, నేను దగ్గర అవ్వాలన్నా, నా ప్రియ సహోదరులరా, ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం. దేవుని సన్నిధిలో ఆకలితో కనిపెట్టే అనుభవం మీకున్నదా? ఆ రోజు ఆకలితో కనిపెట్టిన మోషేకు దేవుడు స్వరం ఇచ్చాడు, ఆయన యొక్క మాట ఇచ్చాడు, ఆయన మాట్లాడాడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టిన అనుభవం మీకున్నదా? ఉంటే స్తోత్రం. ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరంను మీరు విన్నారా? ఆ ఉపవాసంలో దేవుడు మీతో మాట్లాడాడు. యేసు ప్రభుల వారు 40 దినాలు 40 రాత్రులు అపవాది చేత ఉపవాసం ఉన్న తర్వాత శోధన ఎదురవుతుంది. ఆయనకి శోధన ఎదురవుతుంది. ఈరోజు ఉపవాసం ఉన్న తర్వాత మోషేకి ఏమొచ్చాయండి? ఆజ్ఞలు వచ్చాయి, నిబంధనలు వచ్చాయి. యేసు ప్రభుల వారికి ఏమొచ్చాయి? శోధనలు వచ్చాయి. ఈరోజు బాధపడకండి, కృంగిపోకండి. యేసయ్య
మనకు మాదిరిగా నిలబడుతున్నాడండి. మాదిరులు ఈ యొక్క మానవులమైనటువంటి మనకు మనం మాదిరులుగా అవ్వాల్సిన పని లేదు. చూస్తున్న వారికి నేను ఒక మాదిరిగా అవ్వాల్సిన పని లేదు. నాకు చూస్తున్న వాళ్ళు మాదిరిగా అవ్వాల్సిన పని లేదు. మనందరికి మాదిరి ఎవరు? మనందరికి మాదిరి అయిన వారు మన దేవుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయనను మనం మాదిరిగా పెట్టుకున్న నాడు మనకి ఆధ్యాత్మికమైనటువంటి బూస్టప్ ఎంతో దొరుకుతుంది. ఉపవాస ప్రార్థన చేసిన నాడు ఆయనకు మెడల్స్ వచ్చాయా? ఆయనకు చప్పట్లు వచ్చాయా? ఏదైనా పెద్ద సన్మానం జరిగిందా? 40 దినాలు ఉపవాసం ఉన్నారని సన్మానం చేశారా? ఎవరైనా చెక్కులు రాసిచ్చారా? ఏమొచ్చాయండి? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చి శోధిస్తాడు. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు కదా, రాయిని రొట్టెగా మార్చు, కొండ మీద నుంచి దూకునే దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారుగా. వాక్యాన్ని వక్రీకరిస్తుంటాడు. ఈరోజు చూస్తున్న వారిలో ఎవరికైనా సరే బాధపడుతున్నారేమో, నేను ఉపవాసం ఉన్నాను కదా, నేను నిజాయితీగా ఉన్నాను కదా, ఎందుకు నాకు దేవుడు శ్రమలు ఇస్తున్నాడు, శోధనలు ఇస్తున్నాడు అని అనుకోకమ్మా. ఆ శోధనలను మీరు జయించిన నాడు జీవ కిరీటమును పొందుకునేది మీరే, మహిమా కిరీటం పొందుకునేది మీరే, నిత్య జీవంలోనికి ప్రవేశించేది మీరే. మీకు పరీక్షలు వస్తున్నాయి అంటే భయపడకండి. మీరు అర్హులైతున్నారు కాబట్టే మీకు పరీక్ష వస్తుంది. 10th క్లాస్ పరీక్షలు చాలా మంది రాస్తున్నారు ఇప్పుడు, అబ్బాయిలు అమ్మాయిలు. ఈరోజు స్టూడెంట్స్ 10th క్లాస్ పరీక్షలు ఎవరిని రాయనిస్తారండి? ఎవరైతే 9th క్లాస్ వరకు ఎన్రోల్ అయి చదువుకొని వచ్చుంటారో వాళ్ళని 10th క్లాస్ రాయనిస్తారు. మిగిలిన రాయనిస్తారా? వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళని రాయనిస్తారు. మిగిలిన అందరినీ రాయనివ్వరే. ఈరోజు పరీక్ష ఎందుకు వస్తుంది? అర్హులైన వారికే పరీక్షలు ఉంటాయి, అందరికీ పరీక్షలు ఉండవండి. ఈరోజు ఆధ్యాత్మికంగా నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, నేను కనిపెట్టాను, వాక్యం చదివాను, నాకెందుకు శ్రమ, నాకెందుకు ఇబ్బంది, నాకెందుకు బాధ అని అనుకోకు ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఈ వాక్యం వింటున్న వారిలో. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మీకు నేను చెప్పుకునే మాట ఏంటి అంటే, ప్రార్థన చేసి మీరు ఉపవాసంలో కనిపెట్టిన నాడు మీకు శ్రమలు వస్తున్నాయి అంటే సంతోషించి గంతులు వేయుడి. మీరు దేవుని సన్నిధికి ఇంకా దగ్గర అవ్వబోతున్నారు. మీరు రేపటి దినాన అధిక అభివృద్ధికి రావడానికి అది మీకు ఒక విత్తనంగా మారబోతుంది. అవి మీకు ఒక ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభుల వారి 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందండి? ఆ ఉపవాసాలు ఉంటాడు, ఉన్న తర్వాత శోధిస్తాడు. ఆయన వచ్చి లూసిఫర్ వచ్చి అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతాడు, వాక్యాన్ని వక్రీకరిస్తాడు. కానీ నష్టం ఎవరికి జరిగింది? లాస్ట్కి ఆయనకే జరిగింది. లూసిఫర్కే, దుష్టుడికే నష్టం జరిగింది. యేసయ్యకి ఏం నష్టం జరిగింది? ఒక్కసారి అక్కడ చూసిన తర్వాత మనం ఏమవుతుందంటే 17వ వచనంలో చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొందుడి అని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. ఆపారా ఎవరైనా? ఈరోజు నేను మీతో చెప్పుకోగలిగిన మాట, నేను పంచుకోగలిగిన వాక్యం ఏంటి అంటే, శోధనలు వచ్చాయి కదా అని చెప్పి యేసయ్య ఆగిపోలేదండి. ఎందుకంటే ఆయన ఆగాడు అంటే మనం ఆగుతామని ఆయనకు తెలుసు. ఆయన ఆగడు. ఆయన ఆగే వ్యక్తి కాదు, ఆగే దైవం కాదు. ఆయన తన భక్తుల్ని ఆగడానికి ఇష్టపడ్డండి, ఆపడానికి అంతకంటే ఇష్టపడ్డు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను మీతో పంచుకునే మాట, వాక్యం ఇదే అండి. ఈరోజు మీరు వాక్యం వింటున్న వాళ్ళలో, ఉపవాసం ఉంటున్న వాళ్ళలో, నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నాకు శోధనలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటున్నారా? బహుశా శ్రమలు శోధనలు వస్తున్నాయంటే సంతోషపడాలి. యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. మీరు నెక్స్ట్ లెవెల్కి ఆధ్యాత్మికంగా క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు ఇప్పుడు టెస్ట్ వచ్చింది, పరీక్ష వచ్చింది. ఓపికతో, ప్రార్థన యాచనలతో కనిపెట్టి సమాధానం పొందుకొని విజయం పొందండి. హల్లెలూయా. భయపడకండి, వెనుదిరగకండి. దుష్టుడు వస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభ పెడతాడు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అరొచ్చారు, ఇది వచ్చారు, అదైంది, ఇదైంది, ఏదేదో జరిగిపోయింది, జీవితం అయిపోయింది, కృంగిపోయాం, ఉపవాసాలు ఉన్నాం వృధా, 40 దినాలు ఉన్నాం వృధా అనుకోవాల్సిన పని లేదమ్మా, అనుకోవాల్సిన పని లేదయ్యా. శ్రమలు వచ్చిన నాడు కృంగిపోకూడదు. నీతిమంతుడు 7 మారులు పడినా తిరిగి లేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు ఎన్ని మార్లు పడిపోయినారో నాకు తెలియదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈరోజు మీరు నిలబడినప్పుడు యేసయ్య అక్కడ ఏం చేశారు? ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పడం మొదలు పెట్టాడు. చూడండి, ఆయన సమీపించి ఉన్నదని చెప్పుచు
మారు మనస్సు పొందుడు అని చెప్పుచు ప్రకటింపడం మొదలుపెట్టాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్న మనం ఏం చేయాలి? మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. యేసుల వారు మనం చదివిన లేఖనాలలో ఆయన శోధనలు ఎదుర్కొన్నాడు. తర్వాత ఏం చేశారండి? మోషే ఊరికే ఉండలేదు. మోషే దేవుని సన్నిధిలో 40 దినాలు 40 రాత్రులు ఉన్న తర్వాత ఏం చేశాడు? నిద్రపోయాడా? విలాసాలు అనుభవించాడా? లేదంటే తనకున్న ఆస్తులు ఎన్నున్నాయి, ఎక్కడెక్కడున్నాయి రాసుకున్నాడా? చేయలేదు. ఆ నిబంధన ఆజ్ఞలను ప్రజలకు ప్రకటించడం ఆయన మొదలు పెట్టాడు నిర్గమకాండంలో. యేసు ప్రభుల వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేశాడండి? దుష్టుడితో శోధించబడిన తర్వాత ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆహారం తీసుకుని ఉంటారు వీరు, ఎందుకంటే దేహరూపేణ ఉన్నారు కాబట్టి. అక్కడితో ఆగిపోయారు. వారి వ్యక్తిగతానికో స్వార్థానికో లబ్ధికో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నా వరం అడగాలి, దేవుడు నీ వరం అడగాలని మోషే అనుకోలేదు. చాలా మంది అనుకుంటారు దేవుడు నాకు కనపడితే నేను అది అడగాలి ఇది అడగాలి. స్వార్థాలు ఆలోచిస్తారు. స్వార్థాలు ఆలోచించేవారు ఆగిపోతారండి దేవుని మార్గంలో. స్వార్థం ఎవరికైతే ఉండదో దేవుని మార్గంలో అలాంటి వారిని దేవుడు చాలా హెచ్చిస్తాడు. చరిత్ర చెప్పిన నిజం, వాక్యం చెప్పిన నిజం. ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. బహుశా మోషే పర్సనల్ విషయాలు అడిగింటే ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు ఇచ్చేవాడు లేదు తెలియదు, కానీ మోషేకి ఇంత చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో వచ్చేది కాదు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్న మనం ఏమడుగుతున్నాం? అది వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిన విషయం. స్వార్థ లాభాపేక్షలు అడుగుతున్నామా? నిస్వార్థంగా అడుగుతున్నామా? నేను, నా ఇల్లు, నా కడుపు, నా కుటుంబం, నేను 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 అనుకుంటున్నామా? అయ్యా నా చుట్టూ ఉన్నవారు, వీరు వారు, వారి కుటుంబాలు, ప్రార్థన, రక్షణ అని నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? యేసయ్య వ్యక్తిగత విషయాలు ఏమన్నా అడిగాడా ప్రార్థనలో? ఆయనే దైవ స్వరూపాడు. ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన ఏది అడగలేదు. ఆయన ఏమంటాడండి? సర్వలోకానికి వెళ్ళి ప్రకటిస్తాడు. ఈరోజు ఉపవాసం చేసాం, ఏం చేయాలి? ఈ రోజున మనం ప్రార్థన చేసాం, మనం ఏం చేయాలి? we need to preach, we need to proclaim. మనం ప్రకటించాలండి. మోషే ఆజ్ఞలు ప్రకటించాడు, మోషే నిబంధన ప్రకటించాడు, యేసయ్య సువార్త ప్రకటించాడు. పరలోక రాజ్యం ఇట్స్ నియరర్, సమీపించి ఉన్నది. అది పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక మాట, ఎందుకంటే పొల్లిపోకుండా చెప్పాలి నేను ఈ మాట, మారు మనసు పొందుడే అని ప్రకటించాడు. ఈరోజు మనం ఉపవాసం ఉన్న తర్వాత ఏం ప్రకటిస్తున్నాం? 40 దినాలు అయిపోయింది, 41వ రోజు మనం ఏం ప్రకటిస్తున్నాం? ఈ నోట్లో ఏ మాటలు వస్తున్నాయి? 41వ రోజు ఏ మాటలు వస్తున్నాయి? ఏం ప్రకటిస్తున్నాం? ఈరోజు దేవుని మాటలు ప్రకటించేవారు ఎవరైనా ఉంటే దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరందరూ అలాంటి మాటలు మాట్లాడకండి. ఉపవాసాలు ఉన్నవారు ప్రత్యేకించి, ఉపవాసాలు ఉన్నవారు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అలాగా ఉపవాసాలు ఉన్నవారు దేవుని స్వార్థ ప్రకటించండి. టార్గెట్ పెట్టుకోండి. 40 దినాలు ఉపవాసం ఉన్నాను నైనా, నన్ను బలమైన సేవకుడిగా సృష్టించు, తయారు చేయి. నీ సన్నిధిలో నేను వాడబడాలి నాయన. నేను 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 ఎన్ని దినాలు ఈ భూమి మీద బతుకుంటానో నాకు తెలియదు. మీరు ఎన్ని దినాలు బతుకుంటారో మీకు తెలియదు. ఈ భూమిలో ఈ యొక్క యాత్రను ముగించుకునే లోపల కనీసం ఒక్కరికి నేను సువార్త చెప్పిన ఈ లోకానికి, ఈ దేహానికి స్వస్తి చెప్పాలి, బాయ్ చెప్పాలి. టార్గెట్ పెట్టుకుందామా? ఆ విధంగా మనం ఆలోచిద్దామా? బ్రతికిన రోజులు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. సువార్తను మనం ప్రకటిస్తున్నామా? ఎవరో వస్తారు టీవీలో చెప్తారు, ఎవరో వస్తారు సెల్ ఫోన్లో చెప్తారు, ఎవరో వస్తారు మా చర్చిలో చెప్తారు అనుకోకూడదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఈరోజు మీరు లేవాలి, మీరు రావాలి, మీరు మాట్లాడాలి, మీరు ప్రకటించాలి, మీరు ప్రార్థన చేయాలండి వినేవాళ్ళు. ఎ గుడ్ లీడర్ విల్ మేక్ లీడర్స్. యేసు ప్రభుల వారు శిష్యులుగా ఎప్పుడు ఉంచలేదండి. శిష్యులను ఆయన నాయకులుగా, అపోస్తలులుగా చేసి ప్రపంచాలకు పంపించాడు. ఈరోజు ఎవరో రావాలి, నేనే చెప్పాలి, మీరే వినాలి అనే సిద్ధాంతాలు ఎక్కడా ఉండవండి. అలా ఉన్న చోట మీరు ఉండకండి.
మీరు చెప్పాలి, నేను చెప్పాలి, అందరము చెప్పాలి, లోకమంతా సువార్త చాటాలి. ఆమెన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉపవాస ప్రార్థన చేస్తున్న మీ అందరి ఉపవాసాలు ఈ యొక్క కంప్లీట్ లెంట్ సీజన్ లో దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్ని వాక్యాన్ని దేవుని నామమున సమర్పించుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు నడిపించావు, కృప చూపావు, నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు నాయన. ఇక మీదనైనా నాయన మరి మేము నాయన ఉపవాసం ఉంటున్న దిలీప్ కుమార్ అనే నేను మొదలుకొని ప్రతి ఒక్కరము నాయన జాగ్రత్తగా నాయన నీ సన్నిధిలో కనిపెట్టినైనా విశ్వాసముతో పొందుకునే వారంగా ఉండి కృప చూపించండి. అదే విధముగా నాయన వాక్యంలో మోషే ఎలాగనైతే ప్రకటించాడో, నీవు నాయన ఈ లోకంలో మానవ రూపంలో వచ్చినప్పుడు ఎలాగునైతే నాయన నీవు సువార్త ప్రకటించావు, ఈ లోకంలో ఉపవాసమున్న మేము కూడా నాయన అలాగున ప్రకటించి నాయన ఆశీర్వాదాలను పొందుకునే కృప దయచేయండి. నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం పొందుకునే నిత్య జీవములో ప్రవేశించే కృప దయచేయండి. శోధనలు వచ్చినప్పుడు ప్రార్థనలో పొందుకున్న సహనముతో, జ్ఞానముతో, బుద్ధి కుశలతలతో దానిని ఎదుర్కొని నాయన జయించే కృప మీరు దయచేయమని చేస్తారని నమ్ముతూ ప్రార్థిస్తున్నాం నాయన. ప్రత్యేకించి నాయన వీక్షిస్తున్న వారిలోనైనా ఎందరైతే నైనా చూస్తూ ఉన్నారో, ఎందరైతే నైనా విశ్వాసంతోనైనా ఫాలో అవుతూ ఉన్నారో నైనా, ఎందరైతే విశ్వాసంతో ప్రార్థన చేసినైనా ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలను మీరు ప్రత్యేకించి దీవించండి నాయన. ఇంకా ఈ పరిచర్య అంతకంతకు అభివృద్ధి చెంది ఫలింపు చెందినైనా ప్రపంచ నలుమూలలకు వెళ్ళే కృప దయచేయండి. అనేక భాషల్లో వెళ్ళే కృప చూపించండి. ఇంకా నైనా అనేకమైనటువంటి నైనా యవనులునైనా నీ తరపున చూస్తున్న వారిలో, ఇంకా చూడని వారిలో అనేకులు లేవనెత్తబడాలని ప్రాధేయపడుతూ ఈ కుడికను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాయినా. నిశ్చితమైతే మరి ఒక మారునైనా మీ కృపలోనైనా మేము ఇలాగునైనా కూడుకుంటూ కృప చూపించమని ప్రాధేయపడుతూ నీ నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.